వెస్ట్ బెంగాల్ సరిహద్దు దగ్గర పరుగు పందాలు జరుగుతున్నాయి. మీకు తెలుసా? రామ్ రామ్ ఫ్రెండ్స్, గత 48 గంటల్లో స్వరూప్ నగర్లో మాత్రమే 56 అక్రమ వలసదారులు అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ బంగ్లాదేశీలను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈయన పేరు మెహబూబ్ దఫాదర్, బంగ్లాదేశీ వాసుడే, కాకపోతే ఉండేది పశ్చిమ బెంగాల్లో. పక్కనింటి వాడి తండ్రి పేరుని వీడి అయ్య పేరు అని చెప్పి నకిలీ ఓటర్ ఐడి తీసుకొని ఓటు కూడా వేశాడు ఇన్ని రోజులు. ఈయన పేరు నదీం. 2015లో చనిపోయిన ఒక ఓటర్ పేరుని వాడుకొని ఫామ్ ఫిల్ చేశాడు ఓటర్ ఐడి కోసం. ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి అన్ని 4000 రూపాయలకే నకిలీవి సంపాదించాడు. కాకపోతే దొరికిపోయాడు, అరెస్ట్ చేశారు. ఈమె పేరు మీనా బేగం. తండ్రి పేరు కేకేఆర్ నైట్ రైడర్సా? అదేం పేరు? ఇది వెస్ట్ బెంగాల్లోనే మధ్యం గ్రామ్. ఏంటో ఊరికి దయ్యం పట్టినట్టు రాత్రికి రాత్రి అందరూ గాయబ్, ఒక్కడు కూడా లేడు. 100కి పైన కుటుంబాలు మాయమైపోయారు. ఏం జరుగుతుంది వెస్ట్ బెంగాల్లో? ఇలా అక్రమంగా ఉండే రోహింగ్యాలు, అబ్దుల్లాలు సడన్ గా దొరికిపోవడం ఏంటి, పారిపోవడం ఏంటి? మమతా భయానికి కారణమేంటి? ఏంటి మాయా? ఎవరిది మాయాజాలం? ఏ అస్త్రం వేస్తే ఈ రోహింగ్యాలు పారిపోతున్నారు? ఆ అస్త్రం పేరు SIR సర్, అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ECI చేసే పెద్ద డోర్ టు డోర్ డ్రైవ్, ఓటర్ జాబితాలను వెరిఫై చేసి అప్డేట్ చేయడానికి. అక్టోబర్ 2025లో దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. 2026 అసెంబ్లీ ఎన్నికల ముందు పశ్చిమ బెంగాల్, బీహార్ వంటి రాష్ట్రాలను టార్గెట్ చేస్తుంది. బూత్ లెవెల్ ఆఫీసర్లు BLOలు ఇళ్లకు వచ్చి ప్రీఫిల్డ్ ఫామ్స్ ఇస్తారు. వయసు, అడ్రస్, సిటిజన్షిప్ డాక్యుమెంట్లు చెక్ చేస్తారు. దీని లక్ష్యం ఏంటి? అర్హులైన ఓటర్లను 18 ఏళ్ల వాళ్ళను జోడించడం, డూప్లికేట్లు, మరణించిన వారు లేదా అర్హులు కాని వారు ఉంటారు కదా, అక్రమ వలసదారులతో సహా తొలగించడం. 5 లక్షల BLOలు ఫీల్డ్లో ఉన్నారు. 2003 తర్వాత అతిపెద్ద ఓటర్ ఆడిట్ ఇది అని చెప్పాలి. ఈ సర్ వల్ల ఫెయిర్ ఎన్నికలు జరుగుతాయి. బీహార్ పైలట్లో 65 లక్షల నేమ్స్ డిలీట్ అయ్యాయి. ట్రస్ట్ పెరిగింది. ఓట్ చోరీ అని ఏడ్చే రాహుల్, పప్పు ఖాన్, కాంగ్రెస్, కమ్యూనిస్టులు సర్ని వ్యతిరేకిస్తున్నారు. ఒక పక్క ఒక ఇంటి మీద 150 ఓటర్లు ఉన్నారు అంటారు, కంప్లైంట్ చేస్తారు. ఇంకో పక్క చచ్చిపోయిన వాడు ఓటు వేశాడు అంటారు. అరే బాబు, మీరు చూపించిన ప్రాబ్లంకి సరేరా సొల్యూషన్, ఇదేరా సమాధానం, ఇప్పుడు ఏరివేత మొదలైంది అంటే ఆహా తూచొద్దు అంటారు. కోర్టు కూడా బల్ల గుద్ది మరి సర్ అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాల్సిందే అని గట్టిగా తీర్పునిచ్చింది. ఆపే ప్రసక్తి కూడా లేదు అని చెప్పింది. దేశంలో సర్ ఎందుకు తప్పనిసరి? బెంగాల్ ఓటర్ లిస్ట్ గందరగోళం, అక్కడ పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి ఎంత ఇంపార్టెంట్ అని. ఇన్ని లక్షల మంది అక్రమ వలసదారులు ఓటు వేస్తున్నారా అని. అసలు మమతా బేగం బంగ్లాదేశీయులకి ముఖ్యమంత్రా లేకపోతే హిందుస్థానీలకా అని కూడా డౌట్ వస్తుంది. బెంగాల్లో 25 లక్షల ఓటర్లు చిరునామాలో కనిపించలేదు. 25 lakhs ఇది చిన్న విషయం కాదు. దేశంలో ఎక్కడైనా జరగచ్చు ఇలాగే డూప్లికేట్ ఓటర్ ఐడీలు కూడా పుట్టేది. మరింత భయంకర డేటా ఏంటంటే 46 లక్షల చనిపోయిన వారి పేర్లతో ఓటర్ ఐడీలు ఉండడం వెస్ట్ బెంగాల్లో. ఇది దేశమంతటా కూడా ఉండే సమస్య. బీహార్లో 65 లక్షల పేర్లు తొలగిస్తే బెంగాల్లో 70 లక్షలకు పైగా ఉండే అవకాశాన్ని అధికారులు చెప్పారు. ఎన్నికల కమిషన్ ఉపయోగించిన AI ముఖ గుర్తింపు ఫ్యాబులస్ జాబ్ చేస్తుంది. ఒకే క్లిక్ తో వందలాది మంది నకిలీ ఓటర్లను గుర్తించి ఎన్ని డూప్లికేట్స్ ఉన్నా తీసేస్తుంది. సరిహద్దు వద్ద వందలాది మంది బంగ్లాదేశీలు తమ పిల్లలను భుజాలపై మోసుకొని తమ దేశానికి తిరిగి పారిపోతున్నారు. కొందరు రహస్య మార్గాల ద్వారా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకు? నవంబర్ 18న మాత్రమే BSF 500 మందిని పట్టుకుంది. నిన్నటి వరకు కోల్కతాలో రిక్షాలు నడుపుతున్న వారు ఇప్పుడు చాలు మనం మన దేశానికి తిరిగి పోవాలి అని అనుకుంటున్నారు. మమతకు ఓటు బ్యాంకుగా ఏర్పడిన అక్రమ బంగ్లాదేశీ వలసదారులు సర్ ఫామ్లను నింపకపోతే జైలు శిక్ష పడుతుందనే భయంతో ఇప్పుడు పారిపోతున్నారు. సర్ కేవలం జాబితా శుభ్రపరిచే వ్యాయామం కాదు, బెంగాల్లో 50 సంవత్సరాలుగా పేరుకుపోయిన ఓటు బ్యాంకు కాలుష్యంను ప్రక్షాళన చేస్తుంది. సరిహద్దు ప్రాంతాల్లో గుడారాలు, గుడిసెలు మరియు తాత్కాలిక ఆశ్రయాలలో నివసిస్తున్న అక్రమ బంగ్లాదేశీయులలో ఎక్కువ మంది ఇప్పటికే పారిపోతున్నారు. మిగిలిన వాళ్ళు వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్నారు. అందుకే మమతా బేగం వెన్నులో వణుకు పుడుతుంది. మమతా బేగం ఏమో
బిఎల్ఓస్ బూత్ లెవెల్ ఆఫీసర్లను మీ ఇంటికి వస్తే వంటగదిలో వాడే సామాన్లను ఆయుధాలుగా వాడడానికి వెనకాడకండి, మీ వెనక ఉండి పురుషులు దాడి చేస్తారు అని బహిరంగంగా చెప్తుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఏ ఒక్క మీడియా ఛానళ్ళు ఇది అప్రజాస్వామికం అని, ఈమె డిక్టేటర్లా చేస్తుంది అని, ఇది ఫ్యాసిజం అని, రాక్షసిలా బిహేవ్ చేస్తుంది అని, ప్రభుత్వం నిర్మాణం అంటే ప్రభుత్వం ఏర్పరిచిన ఆఫీసర్ల మీద దాడి చేయమని చెప్పడం ఏంటి అని దీని గురించి ఎవరూ మాట్లాడట్లేరు, వీడియోలు చేయట్లేరు, డిబేట్లు పెట్టడం లేదు. అదేదో వెస్ట్ బెంగాల్ మన దేశంలో లేనట్టు బిహేవ్ చేస్తున్నారు సో కాల్డ్ ఇండిపెండెంట్ అడుక్కునే గంజాయి మొక్కలు కూడా. అసలు ఎంత ధైర్యం! ఈ న్యూస్ సుమోటోగా తీసుకుని సుప్రీంకోర్టు ఈవిడ మీద విచారణకు ఆదేశించాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈవిడ ప్రభుత్వాన్ని ఏదైనా చేస్తే సానుభూతి పవనాలు టీఎంసీ వైపు వీస్తాయనే భయం వదిలేసి సుప్రీంకోర్టు తలుపు తట్టి మళ్లీ జీవితంలో ఇంకొకసారి పిచ్చి వాగనీయకుండా పనిష్మెంట్ ఇవ్వాలి. ఒకరి మీద ఇలా చర్య తీసుకుంటే మిగిలిన వాళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడ సైలెంట్ అయిపోతారు. ఎస్ఐఆర్ ఏ విధమైన ఆటంకాలు లేకుండా ముందుకు వెళుతుంది. ఒక ముఖ్యమంత్రి అధికారుల మీద దాడులు చేయాలని చెప్తుంది అంటే ఈ శతాబ్దంలోనే దిగజారుడు రాజకీయాలను మనం చూస్తున్నాం. తాను గెలవటం కోసం పక్క దేశంలోని దేశ ద్రోహులను ఈ దేశపు పౌరులుగా చూపటం విపరీతం కాదా, దారుణం కాదా? ఈమెకు ఓట్లు వేసిన సిక్యులర్ హిందువులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా నేను. ఈమె సర్ని సక్రమంగా జరగనిస్తుందా? ముందు ఎన్ని గొడవలు చేయిస్తుందో. వీళ్ళ ఓటు బ్యాంకు కోసం వీళ్ళు ఏదైనా చేస్తారు. సో బీ ప్రిపేర్ టు సీ ద వర్స్ట్ ఇన్ బెంగాల్. ఏమైనా చేపిస్తుంది. దీపం పెట్టుకోమని తీర్పిస్తే ఇంపీచ్మెంట్ అంటారు. బిఎల్ఓ ఆఫీసర్లని కొట్టండిరా అంటే నోట్లో ఫెవికాల్ పెట్టుకుందా ఇండి కూటమి ఈ రోజున కాంగ్రెస్ కమ్యూనిస్టులు. ఇది వీళ్ళ బుద్ధి. మమతా బేగం ఎందుకు భయపడుతుంది అంటే లాస్ట్ టైం ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్లు స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి. టీఎంసీకి తృణమూల్ కాంగ్రెస్కి 2.8 కోట్ల ఓట్లు, బీజేపీకి 2.2 కోట్ల ఓట్లు, అంటే 60 లక్షల ఓట్లు తేడా జరిగింది. ఇప్పటికే 70 లక్షల ఓట్లు తీసేసినట్టు సమాచారం. ఇంకా ఈ ఏరివేత కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది ఫిబ్రవరి 14 వరకు. సో మన మమతా బేగంకి డర్రు. అమిత్ షా ఏమో వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలుపు ఖాయమని చెప్తున్నారు. బెంగాల్లో సర్ కేవలం కొత్త ఓటరు జాబితాను తయారు చేయడం గురించి కాదు, మమత మరియు ఆమె సహచరులు 50 సంవత్సరాలుగా పెంచి పోషించిన నకిలీ ఓటర్ల కర్మాగారాన్ని దేశం మొత్తం మొదటిసారి చూస్తుంది ఈ రోజున. ఇప్పుడు మొదటిసారిగా నిజమైన పౌరుల బలం నకిలీ ఓటు బ్యాంకును ఓడించడం. ఈ ప్రక్రియ 12 రాష్ట్రాల్లో జరుగుతుంది. బీహార్లో ఇది ఇప్పటికే పూర్తయింది. బలప్రయోగం లేకుండా, ఆయుధాలు ఉపయోగించుకోకుండా, రాజ్యాంగాన్ని వాడుకుంటూనే మీరు ఓటు వేసి గెలిపించిన నాయకులు, పార్టీ అక్రమంగా ప్రవేశించిన వారిని ఎలా వెనక్కి పంపాలో చేసి చూపిస్తున్నారు. నిజంగా ఈ దేశం వాడిదే అయితే ఎవ్వరు వచ్చినా భయపడకుండా ఈ దేశం నాది, నేను ఇక్కడే ఉంటాను అని ధైర్యంగా ఓటు హక్కు తెచ్చుకుంటాం. మనలాంటి వాళ్ళం ఫామ్ ఫిల్ చేయాల్సి వస్తుంది అని రాత్రికి రాత్రి పారిపోము కదా. మనకున్నది ఒకటే దేశం, మన దేశం భారతదేశం. ఈ దేశం నాది, ఈ భూమి నాది, ఇక్కడే నేను ఉంటాను, ఇక్కడే నేను ఓటు వేస్తాను అని చెప్పి ధైర్యంగా డాక్యుమెంట్లు చూపిస్తాడు నిజమైన భారతీయుడైతే. రోహింగ్యాలు అక్రమ వలసదారులు అయితే దొంగదారిన వచ్చిన వాళ్ళే దొంగదారినే రాత్రికి రాత్రి పారిపోతారు. సింపుల్ లాజిక్. ఇలాంటి సర్ అన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో, తెలంగాణలో కూడా జరగాలి. జరిగిన రోజున తెలంగాణలో మినీ వెస్ట్ బెంగాల్ తరహాలో ఎందరు తట్టా బుట్టా పట్టుకొని పారిపోతారో మీరందరూ కూడా ఆ రోజున విట్నెస్ చేస్తారు. చూడండి, మార్క్ మై వర్డ్స్. మీరు వేసిన ఓటు వల్లే ఇదంతా సాధ్యపడింది. బయటికి వచ్చి ప్రశ్నించకపోయినా నిజాలు తెలుసుకుని శత్రువులను గుర్తించి దేశాన్ని సరైన వాళ్ళ చేతిలో పెడితే చాలు. ఇలాంటి నాయకులకి, ఇలాంటి పార్టీలకి ఓటు వేస్తే చాలు. సర్ గురించి మీ అభిప్రాయం ఏంటి? దేశ ప్రజాస్వామ్యం మరింత శుభ్రంగా ఉండాలంటే సర్ వంటి ప్రాసెస్లు అవసరమా కాదా? దానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడం ప్రజాస్వామ్య ప్రయోజనానికి సరిపోతుందా? ప్రజలే నిర్ణయించాలి. మీ అభిప్రాయం కామెంట్స్లో పెట్టండి. నేను తప్పక చదువుతాను, వీలైనంత రెస్పాన్స్ ఇస్తాను. నా వీడియో నోటిఫికేషన్లు రావట్లేదని కొందరు మెసేజ్ చేస్తున్నారు. సో ఆ బెల్ ఐకాన్ ఏదో ఉంటుంది కదా, అది నొక్కండి. అండ్ పిన్డ్ కామెంట్లో నా వాట్సాప్ ఛానల్ పెడతాను, జాయిన్ అవ్వండి. సో దాంట్లో వీడియో లింక్ నేను షేర్ చేస్తాను, మీరు అప్డేట్స్ మిస్ అవ్వకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై భారత్, జై హింద్.